జిల్లా కోవూరు నియోజకవర్గం గాంధీ ఆశ్రమంలో బీజేపీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రాం ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం కాగానే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం అని ఇందుకూరుపేట మండలం బీజేపీ అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పరిధిలోని పల్లిపాడు గ్రామంలోని గాంధీజీ ఆశ్రమం నందు మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మన్ కీ బాత్ కార్యక్రమంను టీవీ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా కైలాసం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని మండల ఉపాధ్యక్షులు అవినాష్ రెడ్డి, రాష్ట్ర సెక్రటరీ రాజేశ్వరి, జిల్లా సెక్రటరీ పరశురాం, సిహెచ్ గాంధీ, సతీష్ రెడ్డి, నెల్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ కైండ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్య వాళ్ళ కొత్త పాట రన్ ఇట్ అప్ నాకు ఇటువంటి భావుకతే కనిపించింది. మారిషస్ మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రపంచం తెలుసుకోగలుగుతోంది. ప్రియమైన దేశ ప్రజలారా, ఇదొక అపురూపమైన బహుమతి. భవిష్యత్ తరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. 2025 యోగా దినోత్సవం థీమ్ ఏమిటంటే యోగా ఫర్ వన్ ఎర్త్. ఎన్నో సందేశాలు నా మనసుకి హత్తుకుంటాయి. కొన్ని ఉత్తరాలు నేను గర్వపడేలా చేస్తాయి. ఎన్నోసార్లు ఈ ఉత్తరాల్లో మన సంస్కృతి, సంప్రదాయాల గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 127వ ఎపిసోడ్ మన్ కీ బాత్ ప్రధాని మనసులోని మాటని వారు గత 9 ఏళ్లుగా నిర్వహిస్తూ మన దేశంలో ఉన్నటువంటి అనేక విషయాల్ని మన ముందుకు తీసుకొస్తూ వారు ఎక్కడ ఎంత లోపలికున్న వ్యక్తినైనా అక్కడి నుంచి కూడా వెలికి తీసి వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యతని మెచ్చుకుంటూ వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి నిజంగా మనం అందరం దేశమంతా కూడా గర్వించదగ్గ విషయం. పక్క దేశాలు కూడా నరేంద్ర మోడీ గారిని ఒక పెద్దన్నగా గౌరవిస్తుంటే నిజంగా మన దేశం ఈరోజు గర్వించదగిన విషయం ఇది. అలాగే ఈరోజు ఆయన మనసులో మాటని అనేక పుష్పాల గురించి, ముఖ్యంగా జల సంరక్షణ గురించి చెప్పడం జరిగింది. వాటన్నింటినీ కూడా మనం మననం చేసుకుంటూ ఆ దిశగా మన గ్రామస్తులందరం కూడా మనం తయారైనట్లయితే మనకే కాకుండా ముందు తరాలు కూడా జలం సమృద్ధిగానే ఉంటుంది. మనం వాడేసుకొని ముందు తరాలకి లేకుండా చేయడం అనేది సబబు కాదు. అలాగే ఇక్కడ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఇది గాంధీ గారు నడయాడి వచ్చి ఆయన మొదటిసారిగా ఆయన రిబ్బన్ కటింగ్ చేసి నిలబెట్టినటువంటి ఆశ్రమం ఇది. ఆ తల్లి పొనక కనకమ్మ గారు ఆ తల్లి ఆ రోజుల్లోనే మహిళాభ్యుదయం గురించి ప్రత్యేకంగా మహిళల కోసం, మహిళల చదువుల కోసం, అలాగే దేశాన్ని ఎలా రక్షించుకోవాలని ఇక్కడ బుల్లెట్లు తయారు చేసేటటువంటి కర్మాగారాన్ని పెట్టి ఉన్నప్పుడు ఆ గాంధేయవాదానికి ఆమె ఇన్స్పైర్ అయ్యి గాంధీ గారిని తీసుకొచ్చి ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి ఆశ్రమం కోసం పాటుపడి ఆ తల్లి ఇక్కడ వదిలేసి వెళ్ళారు. అటువంటి మహాతల్లి ఆశ్రయాన్ని కల్పించినటువంటి ఆశ్రమాన్ని అన్యాక్రాంతం కాకుండా ఇది 10 మందికి ఉపయోగపడేటట్టు చూసుకుంటూ, అలాగే మున్ముందు ఇంతవరకు గ్రామస్తులు ఎటువంటి సహకారాన్ని అందించారో అటువంటి సహకారాన్ని వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటూ ఇంకా ముందుకు వెళ్లే దిశగా ఈ బిల్డింగ్ అంతా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ కింద కన్వర్ట్ చేస్తూ అందరం తీసుకున్న నిర్ణయం. త్వరలోనే మన ముందుకి నెల్లూరు జిల్లా ప్రజలందరి కోసం త్వరలోనే మనకి వృద్ధులకు ఆశ్రయం కల్పించేటువంటి ఆరామరామం ఇక్కడ నెలకొల్పబడుతోంది. మీ అందరికీ ధన్యవాదాలు. స్వాతంత్రానికి ముందు మహాత్మా గాంధీ గారు మా గ్రామానికి ఇచ్చేశారు. ఆయన అప్పట్లో మన ఉప్పు సత్యాగ్రహం అనేది ఇది కూడా ఇక్కడి నుంచే చేశారు. చేయడమే కాకుండా దానికి సహాయ సహకారాలు అందించిన పొనక కనకమ్మ గారికి ఇప్పుడు ఈ భూమినంతా ఆవిడే దానికి డొనేట్ చేశారు. ఆ రోజుల్లోనే వారు అభ్యుదయంగా దేశం కోసం బాగా శ్రమించి చేశారు.
తర్వాత ఆ భూములు కొన్ని ఎట్లా అంటే అట్ట ఇదిగా ఉంటే దాన్నంతా కూడా రెడ్ క్రాస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత భూములనంతా ఒక ఇదికి తీసుకొచ్చి దానికి ఒక కమిటీ వేసి తర్వాత అంటే డెవలప్మెంట్ కోసంగా కమిటీ హాల్ కానివ్వండి లేకపోతే రూమ్స్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండే దానికోసంగా కూడా వసతులు కల్పించడానికి ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనే ఆలోచనతో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించి ఇక్కడ 3 ఎకరాల 30 సెంట్లు పొలం ఉంది. దాని మీద కూడా ఫలసాయం వస్తూ ఉంది. అంతకుముందు చాలా తక్కువగా ఉండింది, ఇప్పుడు కొంచెం పెంచి ఇస్తున్నారు. ఇంకా కూడా దీనికి సరిపోదు కాబట్టి సరిపోయే విధంగా కౌలు చేసుకునే వాళ్ళని వ్యవసాయానికి దానికి లీజు పెంచి ఇవ్వాలని కోరుకుంటూ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది. పేట మండల ప్రజలకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు మరియు ఇందుకూరుపేట మండల బీజేపీ నాయకులు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు మన్ కీ బాత్ ప్రధానమంత్రి గారి మనసులో మాట కార్యక్రమం మన గాంధీ ఆశ్రమంలో అందరం వీక్షించాము. ఆయన ఎంతో మన మోడీ గారు మన ప్రధానమంత్రి గారు ఎంతో ఆహ్లాదకరమైన విషయాలు కొన్ని చెప్పారు. నీళ్లు సంరక్షణ మరియు పుష్పాల గురించి, తర్వాత ఈ పక్షులకు వాటర్ కొద్దిగా బయట పెట్టడం, అటువంటి ఎన్నో విషయాలు మంచి విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. అవన్నీ మన ఇందుకూరుపేట మండల ప్రజలు అందరూ వీక్షించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారంలో అందరూ వీక్షించి ఎవరెవరు మనసులో ఏముందనేది అన్నీ కూడా కొన్ని సూచనలు సలహాలు చెప్తే అది ఇంకా ఇదిగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అందులో ఈరోజు ఏంటంటే ఇక్కడ కొంత మనకి గాంధీ ఆశ్రమంకి సంబంధించిన కొంత స్థలం అన్యాక్రాంతమైందనే విషయం గురించి ఈరోజు ఇక్కడ మనకి వృద్ధాశ్రమంకి వచ్చి ఇదంతా చూడడం జరిగింది. దీన్ని కూడా ఆల్రెడీ మన రాజేశ్వర అక్క దాని గురించి మాట్లాడింది. ఈ విషయాన్ని కూడా ఆల్రెడీ మనం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారికి, తర్వాత కలెక్టర్ గారికి అందరికీ తెలియజేస్తున్నాము. దీన్ని కూడా త్వరలో వీళ్ళకి నష్టం జరగకుండా దాన్ని చేసుకొని త్వరగా దాని మీద సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.